అందరూ బాగున్నారా? ఈరోజు మనము కీర్తనల గ్రంథము 23వ అధ్యాయంలో మొదటి వచనం గురించి మాట్లాడుకుందాం. కీర్తన గ్రంథం గురించి కాదు, 23వ అధ్యాయం మొత్తం గురించి కాదు. కేవలము కీర్తన గ్రంథము 23వ అధ్యాయం మొదటి వచనము గురించి మాత్రము మాట్లాడుకుందాం. ఈ వచనం అందరికీ చాలా పరిచయం అయ్యుండే ఉంటుంది. ఎందుకంటే కీర్తన 23వ అధ్యాయం వచ్చేసి చాలా పాపులర్. చాలామంది వ్యక్తిగత ప్రార్థనలు గానీ, లేకపోతే మీ యొక్క కుటుంబముతో కానీ, లేకపోతే మామూలుగా విశ్వాసులతో కూడా కలిసి ప్రార్థన చేసే ఒక ఏమంటారు? ఒక చాలా ఇట్స్ ఇట్స్ ఎ వెరీ పాపులర్ సాంగ్ రైట్? ఆహ్, స్ కానీ ఈ కీర్తన మొత్తం గురించి మనం కాదు. జస్ట్ ఫస్ట్ వర్స్ మొదటి వచనం మాత్రం మనం తీసుకుందాం. ప్రభువే నా కాపరి, నాకు ఏ కొదువయు లేదు. ఈ యొక్క వచనముతో మనము ప్రార్థన చేసినట్లయితే, మనము దీని మీద ధ్యానం చేసుకుంటాం. ధ్యానం చేసేటప్పుడు ఆహ్, ఈ యొక్క వచనాన్ని మనము చూసినట్లయితే చాలా, చాలా, చాలా అద్భుతమైన వచనం ఇది. ఎందుకలా చెప్తున్నానంటే, మానవ స్వభావాన్ని గురించి ఈ యొక్క వచనము మనకి బయలుపరుస్తూ ఉంటుంది. ప్రభువే నా కాపరి. ఇది అందరికీ తెలిసిందే. దీనితో మనం ప్రార్థన చేస్తానికి మనకి ఎలాంటి ఇబ్బందుండదు. ప్రభువా! నువ్వే నా రక్షకుడివి. ప్రభువా! నువ్వే నా కాపరివి. ప్రభువా ఇది, ప్రభువా అది. లైక్ వి కెన్ డూ దిస్ ఎవ్రీ డే. లైక్ ప్రతిసారి మనము అనుక్షణము కూడా ఈ యొక్క వచనంలో మొదటి భాగాన్ని చెప్పేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి నో మనసులో ఇబ్బంది లేకుండా ఫ్రీగా చెప్పగలిగే ఆహ్, స స్ స్ శక్తి, సామర్థ్యం మనకి అందరికి ఉంది. కానీ ఆ వచనంలో రెండవ భాగాన్ని మీరు తీసినట్లయితే, "నువ్వు ప్రభువా నా కాపరి, నాకు ఏ కొదువయు లేదు." ఇది, ఇది. దీన్ని మనం చదువుకుంటూ ఎళ్ళిపోతే మనం దీని గురించి పెద్ద పట్టించుకోము. ఎందుకంటే కీర్తనలు చదువుకుంటే ప్రభువా నా కాపరి నాకు ఏ కొదువ మొత్తం 23 అధ్యాయం 24, 25 మొత్తం కీర్తనలన్నీ చదువుకుంటూ ఎళ్ళిపోతాం. కానీ మనం ఒక్కొక్క వచనాన్ని ధ్యానం చేసుకుంటూ వెళ్తే, ప్రభువా నా కాపరి నాకు ఏ కొదువయు లేదు. నాకు ఏ కొదువయు లేదని ఎలా చెప్పగలమండి? ఒకవేళ మీరు చెప్పగలిగితే వెంటనే వీడియో క్లోజ్ చేసేసి వెంటనే వెళ్ళిపోండి. ఎందుకంటే ఈ వీడియో మీకు కాదు. ఎందుకంటే లైక్ యూ're ఆల్రెడీ దేర్. యూ రీచ్ ద ఎండ్ గోల్ ఆఫ్ క్రిస్టియానిటీ. లైక్ యూ గెయిన్డ్ ఇట్. లైక్ క్రైస్తవ జీవితం యొక్క యూనో ఉన్నత శిఖరాన్ని మీరు ఒకవేళ ఈ మొక్క మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా చెప్పగలిగితే, నాకు ఏ కొదువ లేదు ప్రభువా అని చెప్పగలిగితే, వెంటనే లైక్ యూ ఆర్ దేర్. లైక్ గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ ప్రే ఫర్ ఎవ్రీబడీ ఎల్స్ రైట్? బట్ కానీ మీరు కూడా నాలాగా నాకు ఏ కొదువ లేదు ప్రభువా అని చెప్పడానికి మీరు ఆలోచిస్తున్నట్లయితే ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఆహ్, మనము చెప్పేస్తాము. కానీ ఆలోచించినప్పుడు మనకి తగులుతుంది. ఎందుకంటే మిమ్మల్ని మీరు అడగండి. నన్ను నేను అడుగుతాను. ఆహ్, నన్ను కూడా నేను అడుగుతాను. కానీ మిమ్మల్ని మీరు అడగండి. నాకే కొదువే లేదు ప్రభువా అన్నప్పుడు మనం చెప్పేదేంటంటే, నాకింకా ఏమీ వద్దు ప్రభువా. నాకు నువ్వే కావాలి. నాకు నువ్వు మాత్రమే కావాలి. నాకేమీ వద్దు. చాలా అద్భుతమైన వచనము. చాలా ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ వర్స్. ఆహ్, అలా చెప్పగలిగితే దట్స్ ద బెస్ట్ థింగ్ యూ కుడ్ డూ రైట్? కానీ మనం ఎంతమంది అది నిజంగా చెప్పగలుగుతున్నాం? ఎందుకంటే ఆహ్, ఈ శనివారం ఎళ్లి ఏ రెస్టారెంట్‌లో తిందాము? ఏ మెను తిందాము? ఏ బేక్ తిందాము? లేకపోతే ఈ డెజర్ట్ బావుంటుంది. లేకపోతే కొంతమంది తింటాం మనం. కొంతమంది ఆహ్, ఏ స్టాక్ కొనాలి? ఏ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? ఆహ్, ఈ పొలంలో ఏం చేయాలి? లైక్ ఈ చెరువులో ఏం చేయాలి? ఆ చెరువులో ఏం చేయాలి? ఎంత డబ్బు సంపాదించాలి? అంత డబ్బు సంపాదించాలి. ఆహ్, ఆహ్, ఎంత ఇన్ ఇన్ని ఇంత భూమి కొనాలి? ఇన్ని ఇల్లులు కట్టాలి? లైక్ వి హావ్ ఆల్ దీస్ టార్గెట్స్ ఇన్ అవర్ హెడ్. ఇన్ని ఆలోచనలున్నాయి. కానీ ఒక పక్క ప్రభువైన కాపరి నాకు ఏ కొదువయు లేదు. వాట్? హౌ? ఎలా? లైక్ హౌ డు యూ లైక్ ఈ యొక్క ఇట్స్ కాల్డ్ ద డ్యుయాలిటీ ఆఫ్ మ్యాన్. యేసుప్రభు చెప్తున్నారండి. మీరు
ఇద్దరు యజమానులను సేవించలేరు. మీరు అలా చేస్తే ఒకరిని ప్రేమిస్తారు, ఒకరిని ద్వేషిస్తారు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగుండాలి. మనము ప్రభుని ప్రేమించాలి. మిగతావన్నిటిని ద్వేషించాలి. మరలాంటప్పుడు ఇదెలాగా? డబ్బెలాగా? ఇల్లెలాగా? సమాజంలో అంతస్తెలాగా? స్థాయెలాగా? ఇట్స్ ఆల్ దీస్ క్వెషన్స్, ఈ ప్రశ్నలన్నీ మనకొస్తాయి. కానీ ప్రభువు చెప్పేదేంటంటే, ఆవగింజ అంత విశ్వాసము ఉన్న ఎడల మీరు దేనినన్నా చేయగలరు అని చెప్తున్నారు ప్రభు. కానీ మనం అప్పుడప్పుడు అనుకోవచ్చు, ఆవగింజే కదా! ఎంతే కదా! ఎంత విశ్వాసము, అంత విశ్వాసం నాకు లేదా అని. అంత విశ్వాసము మీకు ఉన్నట్లయితే మీరు గాని, నేను గాని ఈ యొక్క వచనాన్ని మనము హృదయపూర్వకంగా చెప్పగలగాలి. కానీ మీ గురించి ఏమో నాకు తెలీదులే గానీ, నేనైతే రేపుటికి రేపు, ఈ రోజుకి ఈ రోజు 24 గంటల్లో మారిపోలేనండి. 24 గంటల్లో నేను మారిపోలేను. మీరు మారతారేమో గానీ నేనైతే కాను. నాలాగా మీలో కొంతమందుండొచ్చు. లేకపోతే మీరు మారిపోవచ్చు, నాకు తెలీదు. కానీ ఒకవేళ మీరు నాలాగా ఉండుంటే, ప్రభువు మనకు చెప్పేదేంటంటే, యూ నో భయపడకండి, బాధపడకండి, కంగారు పడకండి. ఎందుకంటే నైట్‌కి నైట్ ఎవరు మారిపోరు. మరి అలాంటప్పుడు ఈ వచనాన్ని మనం ఎలా ప్రార్థన చేయాలంటే, ఈ వచనంతో మనం ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా! నీవే నా కాపరివి. కానీ నాకే కొదువ లేదు అని చెప్పాలని ఆసున్నా, నేను చెప్పలేకపోతున్నాను ప్రభువా! ఆ ఆసున్నా సరే నేను చెప్పలేకపోతున్నాను. నాలో మీరు విశ్వాసాన్ని పెంచండి. ఒక్కరోజు, ఒక్కరోజు నాకే కొదువ లేదు, నాకు మీరు మాత్రమే కావాలి అని చెప్పే విశ్వాసాన్ని, అని చెప్పే ధైర్యాన్ని, అని చెప్పే మనస్సును నాకివ్వమని ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఇది చాలా, చాలా, చాలా మంచి వచనమండి కీర్తన గ్రంథంలో. అందరికీ తెలిసిందే. కానీ ఈ ఒక్క వచనంలో ఇంత దీనికంటే చాలా లోతైన విషయాలు కూడా దాగున్నాయి. కానీ ఈరోజు మనమందరం కలిసి చివరిగా ముగించుకునే ముందు ఒక చిన్న ప్రార్థన. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువా! మా జీవితంలో ఈ రోజునిచ్చినందుకు మీకు వందనాలు. ఈ రోజును చూడకుండా ఎంతోమంది మరణించి ఉన్నారు ప్రభు. కానీ మాకు ఇంకొక రోజునిచ్చి మిమ్మల్ని చూసే, మీ గురించి తెలుసుకునే అవకాశాన్నిచ్చినందుకు మీకు వందనాలు. ప్రభువా! నీవే నా కాపరి అని చెప్పే శక్తి మాకిచ్చినందుకు వందనాలు. కానీ మీరు తప్ప మాకే కొదువ లేదు అని చెప్పే ధైర్యాన్ని మాకివ్వండి ప్రభువా! మీరొక మాట చెప్పండి, మా విశ్వాసము స్వస్థత పొందును. మీరొక మాట చెప్పండి, మా విశ్వాసము బలపడుతుంది. ఒక్కరోజు మీరే నా కాపరి, నాకు కొదువ ఏమీ లేదు అని చెప్పే ధైర్యాన్ని ఇవ్వండి ప్రభువా! ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.